ప్రియమైన క్రైస్తవ సోదరులందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు బాధాకరమైనటువంటి విషయాన్ని ఇలా మీ ముందు చెప్పడానికి చాలా చింతిస్తున్నాం అనుకోవాలి ప్రియులారా. క్రైస్తవ సమాజానికి తెలియపరచాలనుకొని మీ ముందు ఇలా ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రియులారా. ఇప్పుడే మరి అభినయ దర్శన్ మీకు అందరికీ తెలుసు. గత నెల మన గిరిజన ప్రాంతం ఈ అరకు పాడేరు ప్రాంతాల్లో వచ్చి దేవుని పక్షాన గలమెత్తే ఒక మంచి గొంతుక అభినయ దర్శన్ అని చెప్పాలి. క్రైస్తవుల పక్షాన, దళితుల పక్షాన అసెంబ్లీలో వినబడే అంతగా మన నుంచే క్రైస్తవుల తరపున ఒక గొంతుగా క్రైస్తవుల గురించి ఫైట్ చేసేటటువంటి గొంతుగా అసెంబ్లీలోనే కనబడాలనేటటువంటి ఆశతో దేవునికి సేవ చేస్తూనే రాజకీయపరమైనటువంటి విషయాల్లో కూడా ఆయన ముందుకు వచ్చి క్రైస్తవుల పక్షాన, దళితుల పక్షాన ఆయన ఒక మంచి నాయకుడిగా ఉండాలని ఆశించాడు. ప్రియులారా, చాలామంది దండుగులు ఆయన్ను వెంటాడి, తన కారుని వెంటాడి దుర్మార్గంగా కొట్టడం ఈ రోజుల్లో మన వీడియోలు చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయమే. ప్రియులారా, ఈ విషయంలో మనం అందరూ కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. కనుక అభినయ దర్శన్ గురించి తప్పకుండా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆయన మరలా కోలుకొని తన సేవా కార్యక్రమాన్ని మరి జరిగించలాగిన మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఆ రోజుల్లో కూడా ప్రవీణ్ ప్రగడాల అనే గారిని ఇలాగే కొట్టి చంపారనుకోవాలి. ఈ వీడియోల ద్వారా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఆనాటి తరం నుంచి ఈ నేటి వరకు కూడా ఆనాటి క్రైస్తవులందరినీ కూడా ఈ లోకం ఇలాగేనండి ద్వేషించింది, ఇలాగేనండి హతమార్చింది. ఏంటంటే క్రైస్తవులందరినీ ఇలాగేనండి హింసించింది, ఇలాగేనండి హింసిస్తూ వచ్చింది క్రైస్తవులందరినీ. గనక చూడండి, మంచి చెప్పడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారునే శిలువ వేసింది ఈ లోకం. కనుక క్రైస్తవులను కూడా, మంచి చెప్పేటటువంటి వారిని కూడా ఇలాగేనండి హింసిస్తుంది. కనుక అలాంటి హింసల్లో మన దినదిన అభివృద్ధి చెందాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక మాట చెప్పారండి. ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన శిలువను అన్నాడు. అక్కడ తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెనని ఆయన చెప్పడం జరిగింది. కనుక ప్రియులారా, మనకు కూడా ఒక ఊరుంది. మన శిలువను మనమే ఎత్తుకొని ఆయన వెంబడించాలి. ప్రాణాన్ని కూడా లెక్క చేయని వాడే ఒక క్రైస్తవుడు. కనుక ప్రియులారా, చాలామందిని అలాగే హింసిస్తారండి. మంచి చెప్పేవారిని లోకం ద్వేషిస్తుంది. కనుక మీరందరూ కూడా వారి గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. వందనాలు.